శుభమస్తు. శ్రీరామ జయం. దేవాలయాలలో ధ్వజస్తంభానికి దీపం వెలిగిస్తున్నారు. అసలు ఈ వాక్యమే తప్పు. ఈ పని చేయడం ఎలాగో ఈ వాక్యం కూడా అలాగే తప్పు. ధ్వజస్తంభానికి ఒక త్రాడు కట్టి ఆ త్రాడు చివరన దీపం వెలిగించే ఒక పరికరం ఏర్పాటు చేసి గాజు బుడ్డి అందులో దీప ప్రమిద ఉంచి వెలిగించి జెండా జాతీయ పతాకం ఏ విధంగా మనం ఎగురవేస్తున్నామో ఆ విధంగా త్రాడు క్రిందికి లాగుతూ దీపాన్ని పైకి పంపించి వెలిగించి చప్పట్లు చరుస్తున్నాం. ఇది దోషం, ఇది తప్పు. దీపాన్ని ధ్వజస్తంభానికి వేలాడదీయరాదు. దీపం వెలిగించే స్తంభం వేరుగా ఉండాలి. దాని పేరు దీపస్తంభం. ఆగమ సూత్రాలలో దీపస్తంభం వేరుగా ఉంటుంది. ధ్వజస్తంభానికి ఉన్న ఆ వంకి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఇతర ఉత్సవాల ఆహ్వాన పత్రికలను దేవతలందరికీ కూడా అందించడం కోసం వేలాడేసే నిమిత్తమై ఉండేటటువంటి వంకి అది. ధ్వజారోహణం అన్న పేరిట ధ్వజస్తంభానికి ఈ విధమైన పత్రికను గరుడ ముద్రతో ఉన్నది కానీ, నందీశ్వర ముద్రతో ఉన్నది కానీ, సింహం ముద్రతో ఉన్నది కానీ అయిన వస్త్రంపై వివరాలు వ్రాసి వేలాడదీస్తారు. కానీ నేటి కాలంలో ఆలయాలలో దీపస్తంభం విడిగా లేనందువలన ధ్వజస్తంభానికే దీపాలు వెలిగిస్తున్నారు. అసలు దీపం వెలిగించకుండా ఉండడం కంటే ఈ విధంగానైనా వెలిగిస్తున్నారు కనుక ఆనందించే ప్రయత్నం చేద్దాం. శాస్త్రం వేరు, సంప్రదాయం వేరు, ఆచారం వేరు, అనుసరించే ఆధునిక విధానం వేరు. మనమంతా ధ్వజస్తంభం దిగువ భాగంలో వేదిక పైన ఒక అరిటాకు వేసి లేక మోదుగ ఆకులతో కుట్టిన విస్తరి ఉంచి కళ్ళ ఉప్పు, రాళ్ల ఉప్పు కుప్పగా పోసి ఆ పైన ప్రమిదలో దీపం వెలిగించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోతాయి అని ప్రమాణం. అనంతరం ఆ దీపాలన్నీ కూడా కైలాసం చేరిన తర్వాత ఆ కళ్ళ ఉప్పు మొత్తం సేకరించి ఆలయంలో ఉండే మొక్కల పాదుల వద్ద ఎరువుగా మనం విడిచిపెట్టాలి. జ్ఞాపకం పెట్టుకుందాం, శివాలయాలలో కొత్తగా దీపం వెలిగించడం కన్నా ఎవరైనా దీపం వెలిగించి ఆ దీపం మధ్యలో హఠాత్తుగా శాంతించినట్లయితే అలా శాంతించిన దీపాలను వెలిగిస్తే కూడా పరమాద్భుతమైన పుణ్యబలం మనకు లభిస్తుంది. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద మనం దీపం వెలిగించడం కన్నా ఎవరో వెలిగించిన దీపాన్ని శాంతించినప్పుడు మనం వెలిగిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతకు రెట్టింపు, అంతకు రెట్టింపు శివాలయాన్ని శుభ్రం చేస్తే లభిస్తుంది. సంవత్సర కాలం శివాలయంలో దీపం వెలిగిస్తే కలిగే పుణ్యం ఎంత ఉంటుందో అంతకు 100 రెట్ల పుణ్యం శివాలయాన్ని శుభ్రం చేస్తే, ఊడిస్తే, కడిగితే, తుడిస్తే. ధ్వజస్తంభం వద్ద ఎవరో వెలిగించిపోయిన దీపాలు శాంతించినప్పుడు మళ్ళీ మనం వెలిగిస్తే దీపాలయం, దేవాలయం రెండూ ఒకటే. ఆ దీపాలయం చుట్టూరా ఎవరైనా ఏవైనా ఇలా కళ్ళ ఉప్పు కుప్పలుగా పోసి వెళ్ళిపోతే, నిమ్మకాయలు సగం కోసి దీపాలు వెలిగించి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోవడం తప్పు. వెలిగించిన పుణ్యం ఎంత లభిస్తుందో ఆలయాన్ని ఇలా అశుభ్రతతో ధ్వంసం చేయడం కూడా అంత పాపకారకం. అవన్నీ తొలగిస్తే అంతకంటే పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇది విషయం, ఇది శాస్త్ర సమ్మతం, ఇది ధర్మం. తెలుసుకున్నాం కనుక శివాలయాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేద్దాం. ధ్వజస్తంభం వద్ద కాకుండా దీపస్తంభం వద్ద దీపం వెలిగిద్దాం. లేని ఎడల దీపస్తంభానికే వెలిగిద్దాం. శాంతించిన దీపాలను మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేద్దాం. పుణ్యబలం పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి.